जगतियाल शहर के 23, 24, 26, 27, 28 वार्ड्स में आज 25 लाख रुपए की लागत से सीसी रोड और ड्रेनेज के तामीराती कामों का आगाज जगतियाल रुकन असेंबली डॉक्टर एम संजय कुमार के हाथों अमल में आया। इस मौके पर जगतियाल रुकन असेंबली डॉक्टर एम संजय कुमार ने कहा कि शहर के हर वार्ड्स में नए पानी की पाइपलाइन डाली गई है। मस्जिद और मंदिर की तरक्की के लिए भी फंड्स मंजूर किए गए हैं। इन्होंने कहा कि जगतियाल लोग बगैर किसी जात या मजहब की तफरीक के आपस में मोहब्बत और हम आहंगी के साथ रहते हैं। 15वीं फाइनेंस और LRS से मिलने वाले फंड्स को शहर की तरक्की के लिए इस्तेमाल किया जाना चाहिए। इन्होंने अफसरान और नुमाइंदों से कहा कि कामों को जल्द मुकम्मल कर ले। इस मौके पर मजलिस इत्तेहादुल मुस्लिमीन 27 वार्ड के काउंसलर मोहम्मद रजीउद्दीन ने वार्ड्स में करोड़ों रुपए के तरक्याती कामों को अंजाम देने पर डॉक्टर एम संजय कुमार से इजहार तशक्कुर किया। इस मौके पर बलिया चेयरपर्सन अडवाला ज्योति लक्ष्मण, बलिया कमिश्नर चिरंजीव, वाइस चेयरमैन गोली श्रीनिवास, नुमाइंदा काउंसलर शकील पटवारी, बाला शंकर काउंसलर, इसके अलावा दीगर काउंसलर्स मौजूद थे। ये क्या है? ड्रेनेज है। इधर पाइपलाइन कर रहा है, पानी का पाइपलाइन। इधर ड्रेनेज మరి చాంబర్ से रखता है। इन चांबर मूड ये कितने कर रहे हैं? नहीं 3 है यार, लास्ट है 3 है तो 3 चांबरा बना सुने आपको मिल रहा है। జైత్యాల పట్టణంలోని 26, 27, 28వ వార్డు, ఆ తర్వాత 23, 24లో కూడా ఇంకున్నాయి. ఈ 3 వార్డులలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాల భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన మా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్ రజీ గారు, సీనియర్ నాయకులు షకీల్ గారు, బాలశంకర్ గారు, ఇంకా పద్మావతి గారు, చాలామంది పెద్దలు, గౌస్ బాయ్ అందరూ కూడా పేరు పెట్టిన పాత్రికేయ మిత్రులకు, మున్సిపల్ వివిధ హోదాలోని అధికారులకు, వారి సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా నమస్కారం. బంజర్దొడ్డి వాడలో హనుమాన్ ఆలయం వద్ద ఒక డ్రైన్ సమస్య కొన్ని దశాబ్దాలుగా 30-40 ఏళ్ళ నుంచి ఉండే. ఆ సమస్య తీరడానికి పూర్తి స్థాయిలో ఆలోచించి మరి మా ఏఈ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళు టెక్నికల్గా అన్ని చూసుకొని అక్కడ 5 లక్షల రూపాయలతోటి డ్రైన్ పెట్టడం జరిగింది. దాంతో పాటుగా ఇంతకుముందే మా తమ్ముడు చెప్పినట్టు ఇస్లాంపురాలో పలు అభివృద్ధి పనులు కోటి పైన జరిగినాయి అన్నాడు, కానీ దాదాపు 3 కోట్ల రూపాయల పనులు జరిగినాయి. బహుత్సా కామావా అట్లనే 27లో కూడా, ఎందుకంటే 26లో కూడా ఈ 2 ప్రాంతాలలో కూడా చాలా సీసీ రోడ్లు వేయడం, డ్రైన్లు కట్టడం, అన్నిటికంటే ముఖ్యంగా మిషన్ భగీరథ ప్రతి గల్లీకి కూడా పైప్ లైన్ వేయించడం జరిగింది. ప్రతి గల్లీకి కూడా పైప్ లైన్ వేయించడం జరిగింది. దాంతోపాటుగా अभी जैसा बोला है मस्जिद को जो पैसे दिए गए, उर्दू मीडियम स्कूल को दिया गया है, अच्छा कर दिए. बस्ती दवाखाना आया, तालाब भी अच्छा हो गए. మా నర్సన్ ఇక్కడే ఉన్నాడు. వీళ్ళదే కౌన్సిలర్ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్టు మనం సెక్యులర్ దేశంలో సబ్ మిల్కర్ అయితే హిందూ శ్మశాన వాటిక అభివృద్ధిలో కూడా అందరు సహకరించారు. उसके तरक्की में बहुत साथ दिए. मैं शुक्रिया अदा करता हूँ इस्लामपुरा के हमारा मुसलमान भाइयों को, बहनों को. జగిత్యాల बोले तो एक अच्छा అమన్ रहना. మరి అక్కడ చూసిరు మా నర్సన్న కానీ ఇంకా మిగతా పెద్ద మనుషులు ఎట్లుండే ఆ కాలంలో శ్మశాన వాటిక ఇవాళ ఎంత మంచిగా అయింది అనేది. మా పద్మావతి, బాలశంకర్ అన్న అందరూ కూడా అదే ప్రాంత వాస్తవ్యులు ఉన్నారు. మరి ఈరోజు ఇవన్నీ కూడా అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా మన ఎల్ఎల్ గార్డెన్ నుంచి ధన్వంతరి చాలా పెద్ద రోడ్ ఉంది, అది 60 ఫీట్ రోడ్. అక్కడ అంతకుముందు ఒకరు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇవ్వాలని ఆలోచన చేసినాం. నేను కమిషనర్ గారిని మరి అది ఒకసారి వాళ్ళది పెండింగ్ ఉన్నది, ఒకసారి డిఈ హౌసింగ్ మీరు కలిసి ఫాలోఅప్ చేయాల్సిన కోరుతా ఉన్నా. అక్కడ అది పెద్ద రోడ్ కింద పెట్టుకున్నాం. మళ్ళీ ఈ మధ్యలో ఎవరో కొందరు ముందరకు వచ్చి కట్టినని అన్నారు. నాకు వ్యక్తిగతంగా ఏం లేదు, కానీ అది ఆల్రెడీ ఉన్నది కాబట్టి ముందే అది ఉంటే చూడాలి. ఎందుకంటే కట్టుకున్నాక మళ్ళీ కూలబడతా అంటే బాధ అనిపిస్తుంది. కాబట్టి టీపీఓ గారికి చెప్పండి, చాలా రోజుల కింద కంప్లైంట్ అయింది.
అదేవిధంగా అక్కడ లైటింగ్ ప్రాబ్లం ఉంది, కొత్తగా అవుతున్నాయి. ఎక్కువ మంది దూరం పేదవాళ్ళే కట్టుకుంటారు కాబట్టి మున్సిపాలిటీలో ఉన్న నిధులలో కట్టాలి. ఎందుకంటే నిధులు అనేవి అనుకున్నంత ఒకసారి ఉండే కరోనా కంటే ముందు నుంచే ఎగ్దం ఆగిపోయినాయి. దాదాపు 2021 నుంచే పట్టణ ప్రగతి ఫండ్స్ రావడం ఆగిపోయింది. కాబట్టి మనం సొంతగా పట్టణంలో తీసుకున్న ఏవైతే జనరల్ ఫండ్ కావచ్చు, మీరు ఏదైతే ట్యాక్సులు వసూలు చేస్తున్నారో, పర్మిషన్లు, VLT అవన్నీ ద్వారా, అదేవిధంగా LRS ద్వారా వచ్చే నిధులతో చేసుకోవాలి. అట్లనే మనం కట్టే నిధుల ద్వారా కేంద్రం నుంచి కూడా 15th ఫైనాన్స్ చేస్తే వాటి, లేకపోతే మళ్ళీ అంటారు మీ ఢిల్లీకి రాలేదు అంటారు. సో మనం కట్టే GST నుంచి అందులో కొంత భాగం మనకు హక్కుగా వస్తుంది. ఆ హక్కుగా వచ్చే 15th ఫైనాన్స్ డబ్బులు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా ఇవన్నీ కార్యక్రమాలు చేద్దాం. ఇంకా ముందు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం పనిచేస్తా. దాదాపు 4.5 సంవత్సరాల పైన ఈ కౌన్సిలర్స్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. సమయం దగ్గరికి వస్తుంది కాబట్టి తొందరగా చేయాలన్నట్టు ఉంటుంది. మాకేమో సమయం ఇంకా 4 సంవత్సరాల పైన ఉన్నది, కానీ మాకు 4.5 ఏళ్ళు కదా అని చెప్పి ఆగేది ఏం లేదు. ఎందుకంటే ఇది మీ పని, నా పని కాదు, ఇది ప్రజల పని. ఎంత జల్ది అయితే ప్రజలకు అంత తొందరగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా వీలైన తొందరగా చేద్దాం. ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు అప్పుడు నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో కొంత డబ్బులకు ఇబ్బంది ఉన్నా, గత ప్రభుత్వం మంజూరు చేసిన ఆగిపోయి ఉన్నా కానీ 25 కోట్ల రూపాయలు పట్టణానికి అప్పటికప్పుడు రిలీజ్ చేయించారు. దాదాపు 18 కోట్ల టెండర్లు అయిపోయినాయి. ఇంకా 7 కోట్ల 8 కోట్ల ఉన్నాయి. అందులో ఒక 4 కోట్ల మళ్ళీ పిలిచిండ్రు టెండర్. సో ఏదేమైనా 25 కోట్ల రూపాయలతోటి ఈ సంవత్సరం లోపల పనులు ముగించేలా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా TFADC నిధులతోటి గతంలో ఏదైతే 8 కోట్ల చిల్లరతోటి పనులు జరిగిన వాటిల్లో 4 కోట్లే జరిగి మిగతా ఆగిపోయిండే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న దాదాపు ఒక నెల రోజుల కింద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఆ 4 కోట్ల బిల్లులు కాంట్రాక్టర్ చెల్లించడం జరిగింది. ఎందుకంటే అప్పుడప్పుడు బిల్లు రాలేదు అని వింటూ ఉంటారు. మరి ఈ గత ప్రభుత్వంలో చేసిన వాటికి కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక బిల్లులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ కాంట్రాక్టర్ని కూడా దీపావళి తర్వాత ఇంకా కొన్ని ప్యాకేజీలని చేస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా జగిత్యాల పట్టణంలో ప్రతి వార్డు నుంచి పేదవాళ్ళు ఉంటారు. అన్నిటికంటే పెద్ద ప్రాజెక్ట్ దాదాపు 300 కోట్ల రూపాయలు ఇప్పుడు వెచ్చిస్తూ ఉన్నాం. 220 కోట్లు మనం ఇళ్ళకి ఇచ్చినాం. తర్వాత నీళ్ళ కోసం దాదాపు 21 కోట్లు, డ్రైనేజ్ అవన్నీ వ్యవస్థ కోసం ఒక 18 కోట్లు, ఇంకా కూడా CC రోడ్లకు దాదాపు 10 కోట్ల పైన తీసుకురావడం జరిగింది. అయితే ఈ రకంగా చెప్తే ఇప్పటికే 280 కోట్ల వరకు కూడా దాని మీద వెచ్చిస్తూ ఉన్నాం. అక్కడ కూడా ఇస్లాంపుర 26, 27, 28 వార్డులు కలిసి, ఎందుకంటే ఇది చాలామంది పేదవాళ్ళను వాడు, దళిత, మైనారిటీలు, పేద ప్రజకులు, ఇక్కడ కాపు వాళ్ళు చాలామంది ఉంటారు, వివిధ వర్గాల వారు. సో 300 పైన ఇండ్లు ఈ 3 వార్డుల వాళ్ళకే వచ్చినాయి అక్కడ. కాబట్టి ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, వాళ్ళందరినీ కూడా మీరు ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఈ ప్రాంత వాస్తవ్యులు ఉన్నారు, వారు తొందరగా పోయి ఇవాళ ఒకరు ఫోన్ చేసారు, 2 दिन में मैं जा रहा हूं అని చెప్పి. నిన్న రాత్రి ఒక నాయి బ్రాహ్మణుడు ఫోన్ చేసిండు, ఆ ఇల్లు అయిపోయింది పోతున్నాను, పోయే మరి కరెంటు తీసుకున్నావా అంటే, సార్ మీరు చెప్పినట్టే 1 కిలోవాట్కు 1700 కట్టి మీ సేవలో తీసుకున్నా అన్నారు. ఎవరైనా కానీ కరెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఉచిత కరెంటు కొత్త ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తుంది. కానీ పర్మిషన్ తీసుకోక వైరు గుంజుకుంటామంటే మరి ఫైన్ అవుతుంది. మీరు ఖచ్చితంగా మనం చెప్పాల్సిందిగా ఇక్కడ పెద్దలు బాలశంకర్ గారు, వైస్ చైర్మన్ గారు అందరూ ఉన్నారు, అందరినీ కూడా కోరుతా ఉన్నా. వాళ్ళు మీ లబ్ధిదారుల లిస్టు మీ అందరి వద్ద ఉన్నది, నాయకుల వద్ద ఉంది, ప్రజాప్రతినిధుల వద్ద ఉంది, అధికారుల వద్ద ఉంది. ఇక్కడి వార్డ్ ఆఫీసర్లను కూడా ఆదేశించాల్సిందిగా నేను మున్సిపల్ కమిషనర్ గారు చైర్మన్ కొడతా ఉన్నా. ఎవరెవరికి ఇండ్లు వచ్చినాయో बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज 27 वार्ड और 26 वार्ड में रोडों का जो इनाग्रेशन किया गया है, इसमें मौजूद MLA साहब और चेयरमैन मैडम और हमारे दिगर, अस्सलाम वालेकुम। आज जो महल्ले में रोडों का इनाग्रेशन है, उसमें जैसो तकरीबन हर वार्ड को 5-5 लाख रुपए ऐसा लगा के जो इनाग्रेशन करे जनरल फंड से, वैसे ही का डेवलपमेंट के हिसाब से अगर बात करें तो तकरीबन इस्लामपुरे में सिर्फ 27 वार्ड में 1 करोड़ से भी ज़्यादा लागत से है सो डेवलपमेंट का काम हुआ, जिसमें है सो अपने को बस्ती हॉस्पिटल है, और जैसो स्कूल का पूरा कंप्लीट रिपेयर हुआ, और जैसो मस्जिद के लिए भी 21 लाख रुपए लगाए गए।
और एक 2 काम पेंडिंग है, इंशाल्लाह वो भी तकरीबन 15 से 20 दिन में वो भी इंशाल्लाह ख़त्म हो जाएंगे। मैं एमएलए साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ, जो हॉस्पिटल में और जैसे मस्जिद के कामों में मेरे को जितनी रुकावट हुई उतना मेरे को साहब सपोर्ट करके वो कामों को जल्द से जल्द करवा के महल्ले की तरक्की के लिए मेरे को ऐसो और आवाम के लिए ऐसो सहूलत ये करे, जो वक्त दिया उसके लिए शुक्रिया अदा करता हूँ। గ్రామానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అలాగే మన చైర్మన్ గారికి, మన కమిషనర్ గారికి, మాకు ఎప్పటి నుంచో ఉన్న పెద్ద ప్రాబ్లము సార్, మాకు అది ఇప్పుడు ముందుకు వచ్చినందుకు సార్ మీకు ధన్యవాదాలు సార్, మేడానికి కూడా ధన్యవాదాలు సార్, కమిషనర్ గారికి కూడా సార్. మాకు నేను వచ్చినప్పటి నుంచి సార్ చాలా చేసిన సార్, ఇప్పటికీ అది సార్ ఇంకొకటి ఉంది సార్, అవి 2 అయితే నాకు చాలా సంతోషం సార్. అది కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. ఇక్కడికి వచ్చిన అందరికీ, నాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సార్. ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకి మరి 23, 24, 26, 27, 28 వార్డ్స్కి విచ్చేసిన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అట్లాగే కమిషనర్ గారికి, చిరంజీవి గారికి, అట్లాగే వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారికి, మరి ఆ వార్డులకు సంబంధించిన కౌన్సిలర్స్ అందరికీ, మిగతా నాయకులందరికీ, మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మున్సిపల్ సాధారణ నిధుల నుంచి వెళ్ళి ఈ 5 లక్షలు ప్రతి వార్డుకి ఒక 5 వార్డులకి ఈరోజు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు అభివృద్ధి పనులకి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది కాబట్టి మరి అట్లాగే ఎమ్మెల్యే గారు ముందుండి ప్రోత్సహిస్తున్నారు ప్రతి ఒక్కటి. ఇందాక ఇప్పుడు షకిల్ బై వార్డులో కూడా ఏం జరిగింది, ఒక మోరీ పెట్టలేదు కాబట్టి సో ఇప్పుడు అది చూసి వెంటనే సరే 27 వార్డులో ఇప్పుడే చూసి మోరి పెట్టడం జరిగింది. అట్లాగే మరి ఇట్లాగే ప్రోత్సహిస్తుంటారు, ఎప్పుడు ఇది లేదమ్మా ఇది చేయాలమ్మా అని చెప్పేసి నిరంతరం ప్రోత్సహించారు కాబట్టి ఇంకా కూడా మాకు పనిచేయడానికి ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి ఇలాగే పనులు చేస్తాం ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో. అట్లాగే మరి సాధారణ నిధుల నుంచి పెట్టడం జరిగింది. అట్లాగే కొన్ని వార్డ్స్కి సంబంధించిన 26 వార్డు కానీ 28 వార్డు కానీ ఇంకొక 24 వార్డు కానీ ఆటో కూడా చాలా రోజుల నుంచి లేదు కాబట్టి ఆటోలు కూడా ఈరోజు ఈ వార్డులకు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ప్రతి ఒక్కరూ మేమందరం ప్రజల గురించి ఎట్లాగైతే ఆలోచించి ఈ పనులు ముందుకు తీసుకెళ్తున్నామో అట్లాగే మీరు కూడా ప్రజలు కొంచెం ప్రభుత్వానికి సహకరిస్తే ఇంకా పనులు కూడా అభివృద్ధి జరుగుతాయి. రేవంత్ రెడ్డి గారు కూడా ముందుండి మన రాష్ట్ర ప్రభుత్వం కోసం ఎంతగానో పనిచేస్తున్నారు, ఎంతగానో కృషి చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా మీరు ఎంతగానో కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇంకా కూడా అభివృద్ధి పనులు రానున్న రోజుల్లో ఇంకెంతగానో జరగడానికి ముందున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఆలోచించి ముందుకెళ్లాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ इस जो भी वार्ड्स है सारे भाई और बहन को मैं यही बात बोलना चाहती हूँ कि जो भी ये जो अभिवृद्धि की काम होने जा रही है सारे जो हमारे भाई और बहन है हम लोग को सपोर्ट कर दीजिए। और जो एमएलए साहब है अभी जो एक मोरी नहीं था वो मोरी के बारे में अभी सोच के अभी लगाना पड़ा एमएलए साहब को पूरा धन्यवाद बोलना चाहती हूँ मैं। और इसके बाद जो भी है और वो भी अभी जो डेवलपमेंट का जो भी काम है इसके बाद और भी ज़्यादा जल्दी होने लगेगा। और इसके बाद एमएलए साहब के जो भी हमारा इंस्पिरेशन है एमएलए साहब वो भी बोलने जा रहे हैं कि जल्दी करो काम। और इधर जो 26 वार्ड में 2 पोल का भी ज़रूरत है, अभी अम्मा आके बोल के गई। और जो भी है इसके बाद पोल भी है और मोरी ड्राइनेज जो भी रोड है सीसी रोड और पूरा 5 लाख का काम है वो सब होने के लिए हम जल्दी काम करने के लिए सोचेंगे। और इसका जो एमएलए साहब का जो भी है धन्यवाद बोलना चाहती हूँ।